నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. నేను ప్రియాంక. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ దాసరి విజ్ఞాన్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి. నమస్తే. సో రీసెంట్గా ఒక విషాదమైన సంఘటన జరిగింది భద్రాద్రిలో. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకొని మోసం చేస్తే వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు. అసలు ఏం జరిగింది? జూలూరుపాడు భద్రాద్రిలో పార్వతి అండ్ రత్నకుమార్ అనే దంపతులు ఉన్నారు. వీళ్ళకి సింగరేణి జాబ్ పెట్టిస్తా అని చెప్పేసి స్వాతి అని వీరభద్రం అనేవాళ్ళు, వీళ్ళు ఖమ్మం కొమ్ముగూడెంకి చెందిన వాళ్ళు అనమాట. 16 లక్షలు తీసుకున్నారు. ఉద్యోగం ఎప్పటికీ రాకపోవడంతో ఇక రాదేమో అని మనస్తాపానికి చెంది ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. తర్వాత స్వాతి కూడా చనిపోయింది. ఆవిడ ఎలా చనిపోయింది ఏంటిదంతా మాట్లాడుకుంటే, బేసిక్గా ఫస్ట్ సింగరేణి జాబ్ గురించి మాట్లాడుకుందాం. కొత్తగూడెం నుంచి మొదలు పెడితే అలా రామగుండం, తర్వాత గోదావరి ఖని, తర్వాత ఇందారం ఖని, బి జోన్, మందమర్రి, బెల్లంపల్లి, గోలేటి, ఇట్లా కొన్ని ఉన్నాయి. ఐబి, తాండూరు, మాదారం అనే ఏరియా నుండి ఎక్కడికో వెళ్ళిపోతుంది. అది లాస్ట్ మహారాష్ట్ర బార్డర్ దాకా. ఇదంతా సింగరేణి ఏరియా. సింగరేణి కంపెనీ బొగ్గు తయారు చేస్తుంది. ఆ బొగ్గు ఉత్పత్తులు మన కరెంటుకి వాటికి వీటికి ఉపయోగపడుతూ ఉంటాయి, తెలిసిందే మనకి. సో ఆ పరిశ్రమ అంతా అక్కడ ఉంది. ఓపెన్ క్యాస్ట్ గనులు, పెద్ద పెద్ద గనులు, అదంతా మైనింగ్ ఏరియా మొత్తం. ఇప్పుడు నేను చెప్పిన ఏరియా అంతా తెలంగాణలో పెద్ద పార్ట్. ఈ పార్ట్ ప్రజలందరూ కూడా సింగరేణి జాబ్ ఉంటేనే వాళ్ళ ఏదో ఆత్మాభిమానంలా ఫీల్ అవుతారు. అదంత ఈజీగా కూడా రాదు. నీ జాబ్ నీ కొడుక్కి, నీ కొడుకు జాబ్ మళ్ళీ వాడి కొడుక్కి, వాడి కొడుకు, అంతే. కొత్తగా నేను వచ్చి ఎగ్జామ్ రాసినా నాకు ఇవ్వరు. ఇలా ఉంటుంది బేసిక్గా. సో ఇలాంటి సింగరేణి జాబ్ని ఖచ్చితంగా కావాలనుకునే వాళ్ళు ఉంటారు. అందరూ జాబులు చేయరు. మళ్ళీ ఇప్పుడు ఎట్లా, నీకు సింగరేణి జాబ్ కావాలంటే ఖచ్చితంగా అదేంటిది, ఏదో ఒక అర్హత ఉండాలి. పెళ్ళి కావాలంటే సింగరేణి జాబ్ ఉండాలమ్మా. సింగరేణి జాబ్ కావాలంటే కనీసం ఒక 20 లక్షలు 15 లక్షలు పెట్టి ఎవరి దగ్గర కొనుక్కోవాలి. అంటే ఇప్పుడు నువ్వు బంగారం అమ్ముకున్నట్టు, ఇల్లు అమ్ముకున్నట్టు సింగరేణి జాబ్ కూడా అమ్ముకుంటారు. ఆ రేంజ్ అక్కడ. నెక్స్ట్ ఏంటి, గవర్నమెంట్ జాబా సరేలే అంటారు. ఏంటి, రైల్వే జాబా సరేలే అంటారు. మన సింగరేణోడైతే కాదు కదా అంటాడు. ఆ లెవెల్, వాళ్ళ లెవెల్ అది. అంటే అలా ఉంటుంది. సింగరేణి జాబ్ అంటే వాళ్ళ ఆత్మాభిమానం. అమ్మాయికి పెళ్లి చేయాలన్నా అల్లుడికి సింగరేణి జాబ్ ఉండాలి. సో ఇంత పటిష్టంగా ఉన్నప్పుడు అలాంటి ఏరియాలలో కొంతమంది దళారులు కూడా తిరుగుతూ ఉంటారు. జాబ్ ఇప్పిస్తాం దాంట్లో దీంట్లో అని. సింగరేణి ఏరియా అంటే అదంతా ఒకటే కదా. అక్కడ వాళ్ళ కరెంటు సింగరేణే, వాటరు సింగరేనే, స్కూళ్ళు కాలేజీలు సింగరేనే, సూపర్ మార్కెట్లు సింగరేణి, అన్నీ హాస్పిటల్ కూడా సింగరేణి. నీకు జాబ్ కావాలంటే సింగరేణి జాబ్ ఎందులో అయినా పెట్టియచ్చు. నీకు వాటర్ బోర్డులో ప్లంబర్గా పెట్టియచ్చు, నెక్స్ట్ కరెంట్ ఆఫీస్లో పెట్టియచ్చు, నెక్స్ట్ ఇంకా ఉంటాయి బోల్డ్ రకాలు. బావి మైన్ దవ్వే పని పెట్టియచ్చు, క్లర్క్, అవి ఇవి. హాస్పిటల్లో అక్కడ ఇక్కడ వార్డ్ బాయ్లు, కాలేజీలలో అటెండర్లు, అన్నీ సింగరేణి జాబ్లే. సో ఖచ్చితంగా సింగరేణి జాబ్ కావాలని డబ్బులు ఖర్చు పెట్టి కొనుక్కునే వాళ్ళు కూడా ఉంటారు. ఇలా కొనుక్కునే వాళ్ళు ఉన్నారని తెలిసినప్పుడు దళారీలు కూడా తయారవుతారు. ఇప్పుడు మన జూలూరుపాడుకు చెందినటువంటి పార్వతి రత్నకుమార్ కూడా అలాగే సింగరేణి జాబ్ కోసం ట్రై చేస్తే, ఈ స్వాతి అండ్ వీరభద్రంకి ఆ విషయం తెలిసి, మీకు నేను సింగరేణి జాబ్ పెట్టిస్తానండి, 16 లక్షలు తీసుకున్నారు విడతల వారీగా. మొదట 5 లక్షలు కట్టండి, మీ ఆధార్ కార్డు అవన్నీ ఇవ్వండి, ఇంటి అడ్రస్లు ప్రూఫ్లు ఇచ్చేస్తే మేము ప్రాసెస్ స్టార్ట్ చేస్తామంటారు. వీళ్ళు కూడా ఇచ్చేస్తారు. మళ్ళీ ఇంకో 5 లక్షలు ఇవ్వండి అంటే నువ్వు మళ్ళీ ఎందుకు అంటావు కదా, లేదా జాబ్ వచ్చినాక ఇస్తా, ఇట్లాంటి మాటలు మాట్లాడతావు. చాలా తెలివిగా ఏం చేస్తారంటే, ఈసారి ఏం చేయాలి అంటే, మీకు అదేంటిది 10th క్లాస్ సర్టిఫికేట్ ఒరిజినల్ది ఉందా అని అడుగుతారు. ఉందండి. ఓకే, ఆధార్ కార్డులో పేరు 10th క్లాస్ సర్టిఫికేట్లో పేరు ఒకటేనా? సేమ్ అండి. డేట్ ఆఫ్ బర్త్ కూడా సేమా? సేమ్ అండి. సరే, ఆ జిరాక్స్ ఒకటి పట్టుకొని మార్నింగ్ రేపు 5 లక్షలు పట్టుకొని వచ్చేయండి. ఇప్పుడు 5 లక్షలు ఇవ్వండి అంటే వాళ్ళకి డౌట్లు వస్తాయి. నువ్వు ఇంత సరంజామా నడిపిన తర్వాత ఏముంది 5 లక్షలే కదా అని చెప్పి వెళ్ళిపోతావు అక్కడికి. మళ్ళీ 5 లక్షలు,
మళ్ళీ ఒక 5 లక్షలు, మళ్ళీ ఒక 1,00,000 అటు ఇటు ఖర్చులకి, అలా 16 లక్షలు దొబ్బేసావు. నువ్వు ఫస్ట్ 5 లక్షలు పలానా ఆమె దగ్గర, చిట్టీల ఆవిడ దగ్గర అప్పు చేసావు, ఆమెకు వడ్డీ కట్టాలి. నెక్స్ట్ 5 లక్షలు ఇంకొక దగ్గర అప్పు చేసావు, వాళ్ళకి వడ్డీ కట్టాలి. చెప్పే ప్రతి చోట ఏం చెప్తున్నావు? సింగరేణి జాబ్ కోసం అక్క కావాలంట, వీళ్ళు అడిగారు, జాబ్ రాగానే ఇచ్చేస్తా. సింగరేణి జాబ్ వస్తుంది అంటే వాడికి అప్పేం కర్మ, వాడికి ఏమైనా ఇచ్చేస్తారు అక్కడ ఉన్న వాళ్ళు, సర్వస్వం ఆ నమ్మకం, ఇస్తారన్న నమ్మకం. అలాగే ఇంకో దగ్గర 5 లక్షలు, ఒంటి మీద ఉన్న బంగారము చెవుదుద్దులు అన్నీ పెడితే 1,00,000 వస్తాయి. అవి మొత్తం సర్వస్వం సమర్పించేసిన తర్వాత అదేంటండి ఉద్యోగం అది పడతాయి. ఇప్పుడు నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్లు పడతాయి, ఫస్ట్ మిమ్మల్నే పిలుస్తారు, మీరు ఉండండి నేను ఫోన్ చేస్తాను. సరే నెక్స్ట్ మంత్ పడతాయి అంటే కదా ముందు మమ్మల్నే పిలుస్తారు, ఏదో అమాయకంగా ఇల్లు నడుపుకుంటూ ఉంటారు. మళ్ళీ అదేంటండి జాబు, అది ఏమైందంటే నోటిఫికేషన్లు పడ్డాయి, కాకపోతే ఏంటంటే ఆ పరీక్ష రాసిన వాళ్ళని ఇంటర్వ్యూలు చేస్తున్నారు. వాళ్ళ తర్వాత మనకు ఉంటుంది, మీరు ఏం చదువుకున్నారు? 10th అండి, సర్టిఫికేట్ ఇచ్చాం కదా. కరెక్టే 10th కదా, ఓకే, కానీ కొంచెం ఏదైనా ప్రిపేర్ అవ్వు, కొద్ది గొప్ప అదొకటి నేను కొన్ని చెప్తా సబ్జెక్టులు, అవి చదువుకో అని చెప్తారు. ఈడేదో పాపం అదే పనిగా చదువుకున్నాం, బొగ్గు గురించి బాగా తెలుసుకో, ఎక్కడి నుంచి వస్తుంది, ఎటు పోతుంది, కరెంట్ ఎట్లా తయారవుతుంది అని వీళ్ళు అడుగుతారు. వాటిలో మరి నీకు బాగా నాలెడ్జ్ ఉండాలి అని చెబితే వాడు యూట్యూబ్ ఛానల్లోనూ అక్కడ ఇక్కడ వాళ్ళని వీళ్ళ సింగరేణి కంపెనీ ఎట్లా స్టార్ట్ అయింది అన్నయ్య అని అడుగుతాడు. వాడు చెప్తాడు తెలిసిందో తెలియని చరిత్ర. ఇవన్నీ తెలుసుకునే క్రమంలో అన్నీ తెలిసేసుకుంటాడు. జాబ్ ఎప్పుడు వస్తుందండి? కొత్త సారు ఇప్పుడే వచ్చాడు, పాత సార్ ట్రాన్స్ఫర్ అయింది కొత్తగూడెంకి, ఈ కొత్త సార్ దగ్గర ఇన్ని ఫైల్స్ ఉన్నాయి, అలా మనది ఎక్కడ ఉంటుందో నేను మా వాళ్ళని అడిగి మనదే పైన పెట్టిస్తా, మీకు తొందరగా వస్తుంది. ఇలాంటివన్నీ చెప్పి వాళ్ళు విన్న తర్వాత ఒకానొక టైంలో వీళ్ళకి ఒకటి ఎదురవుతాడు. ఏమైంది అంటే, ఏం లేదు ఇట్లా జాబ్ అనుకుంటాం, అప్పులు చేసామంటే, అవునా మా సీనుగాడిని కూడా ఇట్లాగే ఎవరో జాబ్ ఇప్పిస్తామని చెబితే పాపం వాడు మొన్న ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళాడు, మేమే కాపాడి తీసుకొచ్చాము, ఇప్పుడు బాగానే ఉన్నాడు, నీకేమైంది అని అడిగేసి వెళ్ళిపోతారు. వీళ్ళకి మనం మోసపోయాం, ఇంకా వేరే దిక్కు లేదు, అప్పులు కట్టలేము, వీళ్ళందరి మీద పడతారు. జాబ్ రాలేదు అంటే అందరి మీద పడతారు, ఇల్లు ఇచ్చేసి అది ఇచ్చే ఇది ఇచ్చే అని పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. చూసారు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు ఇది పోలీస్ కేసు కూడా నమోదు అవ్వదు తెలుసా, సింగరేణి ఏరియా అంటే అలా ఉంటుంది. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టామనుకో, ఉద్యోగం ఇవ్వడానికి నువ్వు లంచం ఇవ్వడం కూడా నేరమే, అటు వాడు చేసింది నేరమే. రెండోది ఇద్దరు నేరస్తులే పరిగణించేసి కోర్టులో పెడతారు, అది వాయిదాల మీద ఎప్పటికోపోతుంది, డబ్బులు రావు. అవతలైతే వాళ్ళు జైలుకి వెళ్ళడానికి సిద్ధం అంటారు, జైలుకి వెళ్ళి బెయిల్ మీద బయటకు వస్తారు, ఇక డబ్బులు రావు, ఇంకా ప్రిపేర్డ్గా ఉంటారు. ఇప్పుడు జైలుకి వెళ్ళిపోతారు, ఒక 1-2 నెలలో ఉంటారు, బెయిల్ ఒక అడ్వకేట్ పెట్టి ₹1,00,000 పడేసి ఏదో రకంగా బయటకు వచ్చేస్తారు. ఇప్పుడు జడ్జా తిరుగుతాడు, నా డబ్బులు ఇంకెక్కడ డబ్బులు, కేసు పెట్టావు నేను జైలు కూడా వెళ్ళొచ్చిన, నోర్మై కోర్టులో కొట్లాడదాంపా అంటారు వాళ్ళు, అంతే, ఇంకా రావుగా డబ్బులు అయితే. సో వీళ్ళు ఏం చేస్తారు, పెద్ద మనుషులతో పంచాయతీలు పెట్టించుకుంటారు, 10 మంది పెద్ద మనుషులు కలిసి, వాళ్ళ తరఫున అమ్మ నాన్నలు, వీళ్ళ తరఫున అమ్మ నాన్నలు, పెద్ద మనుషుల్ని కూర్చోబెట్టి మాట్లాడుకుందాం అంటారు. ఇప్పుడు పెద్ద మనుషులు అందరూ వచ్చి వీళ్ళు ఏం చేస్తారంటే, ఖచ్చితంగా ఇవాళ పైసలు లేకపోతే ఊరుకోము, మీ ఇంట్లో మొత్తం ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం అంటారు. సరేనండి. ఇప్పుడు ఈ స్వాతి వీరభద్రం అక్కడికి వచ్చి ఏం చెప్పింది పెద్దల సమక్షంలో, సరే వాళ్ళ చావు కారణం మేమే అంటున్నావు కాబట్టి ఇప్పుడు వాళ్ళు లేరు, వాళ్ళ కుటుంబీకులకి 16 లక్షలు మేము అందజేస్తాం, విడతల వారీగా ఇస్తా అని అక్కడ సంతకం చేసి వచ్చింది. ఇదేంటిదా సంతకం చేసింది? వీరభద్రం ఇప్పుడు 16 లక్షలు ఇవ్వాలి, ఇవ్వకపోతే జైలుకి వెళ్తాము, నన్ను ఏదో చేస్తారు, లేదా ఊరు అందరూ వచ్చి నన్ను చంపేస్తారు. ఇదంతా జరగకుండా ఉండాలంటే సంతకం పెట్టిన స్వాతి చచ్చిపోవాలి. స్వాతి రావా మనం అలా తిరుగుదాం అనగానే ఎగేసుకుంటూ వచ్చేసింది ఈవిడ కూడా. నా బాయ్ ఫ్రెండ్ అని నమ్మింది, చక్కగా తిరిగాడు, చంపేశాడు. చచ్చిన శవాన్ని ఎక్కడేయాలో తెలియక ముక్కలు 20 ముక్కలు చేశాడు. 20 ముక్కలు చేసి గోనె సంచిలో కట్టేసి పొలంలో పడేసి వెళ్ళిపోయాడు చేతులు దులుపుకొని. ఇటువైపు ఏంటి, స్వాతి వాళ్ళు ఆమె మీద కిడ్నాప్ కేసు పెట్టారు, మిస్సింగ్ కేసు పెట్టారు. ఏంటి, పలానోళ్ళు మొన్న అప్పు ఇచ్చేటోళ్ళు వచ్చి సంతకాలు చేయించుకున్నారు, మా ఆవిడ ఈమె కూడా స్వాతి కూడా వెళ్ళొచ్చింది, వాళ్ళోళ్ళు ఏవైనా వచ్చి స్వాతిని ఏమన్నా చేశారా, అసలు ఏమైంది స్వాతి అనేది ఈమె తరఫున వాళ్ళు మిస్సింగ్ కేసు పెడితే, వీళ్ళు దర్యాప్తు చేసే భాగంలో ఒక రైతు నుంచి ఫోన్ వచ్చింది, పోలీసులు అక్కడికి వెళ్ళారు,
నా పొలంలో ఏదో ఉంది అని. చూస్తే మూట తీయగా ముక్కలు ముక్కలుగా ఉన్న స్వాతి మృతదేహం. ఏమైందా అని చెప్తే పలానా మాకు తెలిసి మొన్న ఒక పంచాయతీకి వెళ్ళొచ్చింది. పంచాయతీలో ఏమైంది, ఇలా ఉద్యోగాలు ఇస్తామని చెప్తే ఎవరో చచ్చిపోతే ఆ పంచాయతీకి వెళ్ళింది. స్వాతితో పాటు ఎవరున్నారు, వీరభద్రం. వీడెవడు, ఎక్కడున్నాడు, తీసుకొస్తే అసలు విషయం అంతా బయటపడి నేనే చంపానండి అని ఒప్పుకున్నాడు. చూడు, అంటే ఉద్యోగాలు కావాలి అనుకో, ఇక్కడ వీళ్ళు చేసింది ఉద్యోగం కావాలనేదే కాదు, నీకు కోరిక ఉంటుంది, నీ కోరికని ఆసరా తీసుకొని ఎవడో ఒకడు నీకు ఎర్రవేసి నేను తీరుస్తాను అని డబ్బులు అడుగుతాడు. డబ్బులు ఇచ్చావు, కోరిక తీరలేదు, మనస్తాపానికి చెంది ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాం. ఇది ఒక టైప్ ఆఫ్ హత్యలు చెప్పాలి అంటే. నాట్ ఓన్లీ ఇది, ఇంట్లో మా ఆయన రోజు తాగొస్తున్నాడు, పిల్లోడేమో కూడా ఫ్రెండ్స్తో తిరిగి చెడిపోతున్నాడు, కూతురు ఫోన్లు ఆన్సర్ చేయట్లేదు, ఎప్పుడు ఫోన్లోనే ఉంటుంది, అదేమైందో నాకు తెలియదు, బామ్మేమో హాస్పిటల్లో పడింది, ఇంటి నిండా సమస్యలు ఉన్నాయండి, అప్పులలో వచ్చి మీద పడుతున్నారు, ఏం చేయాలనో స్వామీజీనో ఎవరినో అడుగుతావు. నీకు మంచిగా ఒకటి ఇస్తా, రాయి ఇస్తా, బీరువాలో పెట్టుకో, ఉంగరం ఇస్తా, ఇటు దొడుక్కో, ఇంకేదో ఇస్తా, పరుపు కింద పెట్టు, మీ ఆయన తాగుడు మానేస్తాడు, నీ పిల్లోడు టైంకి ఇంటికి వస్తాడు, నీ కూతురు ఫోన్లు మాట్లాడదు, మీ బామ్మ రోగం తగ్గిపోద్ది, నువ్వు కూడా బాగుంటావు, అప్పులో అసలు మీ ఇంటికి కూడా రాదు అని చెప్పేసి నీ దగ్గర 10 లక్షలు తీసుకుంటాడు. అవునా? అది ఇచ్చినప్పటి నుంచి ఇంకా అప్పులో ఎక్కువ అవుతుంది, ఎందుకంటే ఈ 10 లక్షలు కూడా అప్పేగా చేసింది. బామ్మ చచ్చిపోతుంది దగ్గి, కూతురు లేచిపోద్ది ఎవరితోనో, ఈ కొడుకేమో తాగి తాగి ఇంటి మీదకి లొల్లిలు చేస్తాడు, ఈ మొగుడేమో రోజు తాగొచ్చి నిన్నే తంతాడు. ఇంకా పెరిగి ఈ సమస్యలు పెరిగేసరికి ఇలా ఆత్మహత్య చేసుకుంటాం. అంతే కదా? అంటే బయట ఎవరిని, నీకు కోరిక ఉన్నప్పుడు దాన్ని క్యాష్ చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అది ఉద్యోగాల పేరిటే కావచ్చు, ఇంకేమన్నా మానసిక సమస్యలు పెట్టే స్వామీజీలే కావచ్చు, వాట్ ఎవర్, ఇట్లా ఉంటారు. సో ఎక్కడున్నా మనలో మనం జాగ్రత్తగా ఉండాలి. అవతల మనిషికి మనకి ఒక మానిటరీ రిలేషన్ ఉందంటే వాడిని నమ్మొద్దు, అది ఎవడైనా సరే. మానిటరీ ట్రాన్సాక్షన్స్ ఎప్పుడు కూడా గవర్నమెంట్ తరఫున, ఇప్పుడు సినిమాలు కూడా చూస్తున్నావు కదమ్మా, స్టార్టింగ్ వేస్తున్నారు యాడ్లు, అమ్మాయి మోసం చేసిందో, ఉద్యోగం అనో, అదనో ఇదనో, దేన్ని నమ్మకూడడానికి లేదు, అన్ని సైబర్ క్రైమ్లే, పైగా ఇవి డైరెక్ట్ క్రైములు. సైబర్ ఎక్కడ నమ్మారు, ఇద్దరు భార్యాభర్తలు వచ్చి ఆడమగ కలిపి నీకు ఉద్యోగం పెట్టిస్తా అంటే ఎవరు నమ్మకుండా ఉంటారు, పైగా అంతా మంచిగా మాట్లాడుతుంటే.